హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సిరి. హ్మ్. ఈరోజు సిరి ఏంటి ఏదో వీడియోతో వచ్చిందని అనుకుంటున్నారా? అవునండి. మీతో నాకు చాలా రోజుల నుంచి ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది. అంటే కొంచెం నేను ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. స్క్రీన్ ముందుకి రావడానికి కొంచెం కష్టమే నాకు. బట్ మీతో మాట్లాడడానికి, మీతో ముచ్చట్లు చేయడానికి, సరదాగా మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ వీడియోతో వచ్చేసాననమాట. హ్మ్. అసలు ఇంకొక విషయం ఏంటంటే, మిమ్మల్ని నన్ను కలిపింది మన స్టోరీస్. అంటే మన రచనలు. ఆ రచనల వల్లే నేను మీ ముందుకు రాగలిగాను. మీతో నా రైటింగ్ జర్నీ చెప్పుకోవాలనిపించింది. సో, అందుకోసమే నేనిక మీ ముందుకొచ్చేసాననమాట. ఆహ్, అసలు నిజంగా చెప్పాలంటే మీరు చూసారా? నేను మీకు వీడియో కోసం చాలా ఉదయం నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ప్రాక్టీస్ చేస్తూ చెప్పడానికి ట్రై చేశాను. కానీ అది అది వేరు, నేను చెప్పేది వేరే నాకు అర్థమైపోతుంది. అందులో ఉన్నది ఏం మాట్లాడట్లేదు. నాకు తోచింది, నాకు నచ్చింది ఏదో మీ ముందు మాట్లాడేస్తున్నాను. ఆహ్, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అంటే కొత్త కదా! ఇక టాపిక్‌లోకి వచ్చేద్దామా? సో, నా రైటింగ్ జర్నీ ఏంటనేది నేను మీతో చెప్పబోతున్నానండి. నాకు చిన్నప్పటి నుంచి స్టోరీస్ వినడం బాగా ఇష్టం. వినడమే కాదు, అలాగే రీడింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఫండే బుక్స్‌లో, టెక్స్ట్ బుక్‌లో అలా తెలుగు స్టోరీస్ ఉంటాయి కదా! వాటిని బాగా చదివేదాన్ని. ఎక్కువ చదివేదాన్ని. సండేస్ వస్తే చాలు. ఇక రీడింగ్ బాగా ఇష్టం. అలా రీడింగ్ చేస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, నేను కూడా స్టోరీస్ రాస్తే బావుండనిపించేది. అలాంటి టైంలో ఇంకా అలా ఉండగా స్టడీస్ ఉంటాయి కదా మనకి. స్టడీస్ ఉంటది. ఆ స్టడీస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కిడ్స్. ఇలా కొన్ని రోజులైతే గడిచిపోయాయి. ఆ తర్వాత నాకొకసారి ఇలాగ మళ్ళీ చదువుకోవాలని స్టోరీస్ గురించి ఇలా అనిపించగా నేను వెతుక్కున్నా. రైటింగ్ యాప్ కోసం, రీడింగ్ యాప్ కోసం చూస్తుంటే ఒక యాప్ కనిపించింది. అందులో స్టోరీస్ చదవడం స్టార్ట్ చేశానండి. ఫుల్‌గా రాత్రింబవళ్ళు ఇంక మనకి కనిపిస్తే వదులుతామా ఒక్కసారి? చదవాలనిపిస్తే ఇంక చదవడమే. అలా చదువుతూ 2, 3 నెలల తర్వాత నేను కూడా రాయడం స్టార్ట్ చేశాను. ఆ టైంలో ఫస్ట్ ఎపిసోడ్ రాస్తుంటే చాలా టెన్షన్ ఫీల్ అయ్యానండి. ఎక్సైట్‌మెంట్ అయితే మామూలుగా లేదు. ఓ దసరా రోజు ఇలా అమ్మవారికి నమస్కరించుకొని ఒక స్టోరీ రాశాను. ఫస్ట్ ఎపిసోడ్ పబ్లిష్ చేశానా, అది చేయగానే కామెంట్స్ ఎలా వస్తాయో, అసలు చదువుతారా, చదవరా, వీళ్ళకి నచ్చుతుందా అనేది బాగా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. కానీ నేను స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్ పెట్టిన 10 నిమిషాల్లోనే కామెంట్ వచ్చిందండి. బావుంది, కంటిన్యూ చేయండి. అలాగే పటపట ఒక 10 కామెంట్స్ వచ్చాయండి. ఇక చూడండి, అవి చూసి ఆ కామెంట్స్ చూసి చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. అరే! వీళ్ళకి నచ్చుతుందన్నమాట అని నేను కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయి రాయడం స్టార్ట్ చేశాను. అలా రాస్తూ ఇప్పటికి 5 ఇయర్స్ అండి. నా రైటింగ్ జర్నీ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అయిపోయింది. ఈ 5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్‌గా రాస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ కామన్. అలాగే ఇలా రైటింగ్ అనేది నా లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. సో, నా మిగతా వర్క్స్ చూసుకుంటూ ఇలా రైటింగ్ కూడా నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. సో, అక్కడ కూడా ఫాలోవర్స్ ఉన్నారు. నా రైటింగ్ అంటే అభిమానించే వాళ్ళున్నారు. నాకు స్టోరీస్ లేకపోతే రోజు గడవదని చెప్తూనే ఉంటారు. నేనైతే ఆ కామెంట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటానండి. అంతే కదా! ఒక ఎవరికైనా రైటర్‌కి కానీ, ఏ వర్క్ చేసే ఎవరికైనా ఒక మాట, ఒక కామెంట్ సంతృప్తి కలిగిస్తుంది కదా! సో, నాకు అలాగే ఆ కామెంట్స్ చూసుకొని మురిసిపోయేదాన్ని. ఇక నాకు ఇలాగే కాకుండా యూట్యూబ్‌లో కూడా ఇలా పోడ్‌కాస్ట్ ఇవ్వడం. అంటే స్టోరీస్‌ని చదివి వినిపించడం ఇలా చేయాలనిపించింది. నేను 1 ½ ఇయర్ బ్యాక్, దగ్గర దగ్గర 2 ఇయర్స్ అవుతుందండి. అప్పుడు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను టెక్స్ట్ ఇచ్చేదాన్ని కాదు. ఓన్లీ ఆడియో స్టోరీస్ ఇచ్చేదాన్ని. అంటే ఈ స్టోరీస్ నావే కదా! నేనే నా స్టోరీస్ చెప్పుకోవాలనిపించింది. అందుకే యూట్యూబ్ అనమాట. ఓన్లీ ఆడియో స్టోరీస్ ఇచ్చేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ ఇంకా చిన్న బాబు పుట్టడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నానండి. ఇంకో 1 ఇయర్ ఆగిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ రీస్టార్ట్ చేశానండి. అప్పట్లో 'నావాడు', 'చెలి' ఇలాంటి కథలు, 'సీతు', 'అభయ్', 'సుస్వర' ఇలాంటి కథలు చేశాను. ఆడియో చేసి మీ ముందుకు పెట్టాను. ఆ తర్వాత నాకేమనిపించిందంటే ఆడియోస్‌తో పాటు టెక్స్ట్ పెడితే కూడా మీరు బాగా వింటారు కదా! సో, నాకు టెక్స్ట్ పెట్టాలనిపించింది. టెక్స్ట్ వీడియోస్ చేద్దామని ట్రై చేశా. తర్వాత రీస్టార్ట్ చేసేటప్పుడు 'ప్రియసఖి' స్టోరీ స్టార్ట్ చేశానండి ఫస్ట్. ఒక ఎపిసోడ్ ఇచ్చి అలా ఫోన్ పక్కన పెట్టి
ఒక 1 అవర్ తర్వాత వచ్చి నేను ఫోన్ తీసుకున్నాను. మీ కామెంట్స్ ఫట్ 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 మని వచ్చేస్తున్నాయి ప్రియసఖి ఎపిసోడ్‌కి. అది చూసి నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే అసలు నేను చెప్పలేను. అలా మీ కామెంట్స్ అన్నీ చూసి ప్రియసఖి ఇంకెప్పటికీ ఆపకూడదు, కంటిన్యూ చేయాలని నాకు అనిపించింది. ఇంకా ఆ రోజు ప్రియసఖి ఎపిసోడ్స్ 1, 2, 3 ఇలా ఇచ్చేస్తూనే ఉన్నాను. మీరు కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా చూశారు. అలా మీరు ఇంట్రెస్టింగ్‌గా చూశారు కాబట్టి, మీరు ఇంట్రెస్టింగ్‌గా కామెంట్ చేశారు. అలా చేయబట్టే ఈ రోజుకి నేను స్టోరీస్ ఇస్తున్నానండి. మీ కామెంట్స్ అవి నాకు ఎంకరేజ్మెంటే కదా. సో ఆ ఎంకరేజ్మెంట్తోనే నేను ఇంకా ఇలా ముందుకెళ్తూ బోల్డన్ని స్టోరీస్ యూట్యూబ్లో పెడుతూనే ఉన్నాను. ధరణి కళ్యాణం, అలాగే ప్రియానీతాన్ని, వలపు వర్ణం, ప్రియనేస్తం, ఇష్టమైన సకుడ, ఇలా ఒక్కొక్క స్టోరీ మీ ముందుకు తెస్తున్నాను. మీరు కూడా నన్ను అంతే బాగా ఆదరిస్తున్నారండి. ఇప్పటికి మన యూట్యూబ్ ఛానల్ 28K ఫ్యామిలీ అయిపోయిందండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మన ఫ్యామిలీ పెరుగుతూనే ఉండాలండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉందండి, ఉండాలి కూడా. ఇదిగోండి, నాకు మీతో చాలా చెప్పాలని ఇలా 3-4 వీడియోస్ నేను రెడీ చేసుకున్నానండి. కానీ అదంతా చెప్పలేకపోయాను. నాకు కొంచెం ఫీవర్ ఉందని చెప్పాను కదా. సో నాకు తోచింది, నాకు వచ్చింది, మీతో మాట్లాడుతున్నానండి. ఇంకా నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని బాగుంది. వీక్లీ 1 వీడియో పెట్టాలని కూడా అనుకుంటున్నాను. నాకు పర్సనల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, కుకింగ్ బ్లాగ్స్, అలాగే బయటికి వెళ్ళినప్పుడు, అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు వ్లాగ్స్ చేయాలని అలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సో ముందు నాకు ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని నేను ఇలా వీడియోస్ చేస్తూ ఉంటే అవి కూడా చేయగలను అనుకుంటున్నాను. మీ ముందుకు అలాంటి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా నేను పోడ్కాస్ట్ చేసే వీడియోస్లో స్టోరీస్ రాయడం, అంటే స్టోరీస్ ఎలా రాస్తున్నాను, ఇక్కడ ఎలా యూట్యూబ్లో పెడుతున్నాను, స్టోరీ రైటింగ్ ఎలా ఉంటుంది, అసలు మనకి స్టోరీ థాట్ ఎలా వస్తుంది, ఇలాంటి వీడియోస్ కూడా చేయాలని నాకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ముందు నేను ఇలాంటి వీడియోస్ కూడా పెడతాను. చాలామంది నన్ను ఇలాంటి వీడియోస్ గురించి అడిగారు, పెట్టండి, అలాగే ఇలా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వండి అని చాలా సరదాగా మాట్లాడుతున్నారు కొంతమంది. సో అవి ప్లస్ ఇలా స్టోరీస్ గురించిన వీడియోస్, ఎలా రాయాలి ఏంటి అనే వీడియోస్ కూడా నాకు తెలిసిన దాంట్లో మీకు చెప్తూ ఉంటాను. ఎస్పెషల్లీ మీతో ఒక విషయం చెప్పాలండి. ముఖ్యంగా మీ కామెంట్స్ అండి. మీ కామెంట్స్ చూస్తుంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో మీకు తెలియదు. నా రైటింగ్ యాప్స్లో వచ్చే కామెంట్స్, ఇక్కడ వచ్చే కామెంట్స్, ఇవన్నీ చూసుకుంటూ ఈవినింగ్ టైంలో మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటూ, చూసారా ఎలా కామెంట్స్ ఇస్తున్నారో చూడండి, ఇలా వాళ్ళకి చెప్పుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతానండి. మీరందరూ నన్ను మీ అమ్మాయిగా ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా. మీ అమ్మాయిలా అనుకొని కామెంట్స్ పెడుతూ నా గురించి కేర్ తీసుకోమంటూ ఇలా కామెంట్స్ చెప్తూ ఉంటారు. అలాగే స్టోరీలో ఏమనిపించిందో మీరు చెప్తూ ఉంటారు. కొందరు అయితే భలే చెప్తారండి, ఇంకా చాలా వివరంగా చెప్తారు. అంటే ఏ కామెంట్ అయినా నాకు ఓకే. ఎవరికి తెలిసినట్టు, ఎవరికి వచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు అలా కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కటి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ చదువుకుంటూ ఉంటానండి. అలాగే మన సిరి ఆడియో స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ ఇంకా పెరగాలి, అందరూ మన స్టోరీస్ చూడాలి. వన్ మోర్ థింగ్ అండి, నాకు రీసెంట్గా సర్జరీ జరిగిందని చెప్పాను కదా. మీరందరూ నా గురించి ఎంతో కేర్ తీసుకుంటూ మెసేజ్ చేస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన కథలు ఒక వర్గం, వీళ్ళే చదవాలని లేదండి. మన కథలు అందరూ చదువుతున్నారు, నేను చూస్తున్నాను కదా. నా కో రైటర్స్ వాళ్ళ మదర్స్ కూడా స్టోరీస్ చదువుతున్నారంట, వింటున్నారంట. అది చెప్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో మీకు తెలియదు. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, మేము చదువుతున్నాం, మా మమ్మీ వాళ్ళు చదువుతున్నారు, కాలేజ్లో స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇలా అందరూ చదివేలా, అందరికీ అర్థమయ్యేలా అలా ఉంటాయండి మన కథలు. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకు కూడా షేర్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. ఇంకా మంచి కథలతో మీ ముందుకు వస్తానండి. మీరు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల, మీ లైక్ వల్ల ఆ వీడియో ఇంకొకరికి వెళ్తుంది, అంటే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంటుందండి. ఆ లైక్ వల్ల ఇంకొకరు మన స్టోరీ చదువుతారు.
అలా మీ లైక్స్ వల్ల మన స్టోరీస్ అందరిలోకి వెళ్తుంటాయండి. అందుకే లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటాను. మీరు మర్చిపోకుండా లైక్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ శ్రీ. టాటా.